గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ చాలా తక్కువ టైంకి వచ్చిన నేపథ్యంలో ఈ నెగిటివ్ మార్కింగ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మెకానిజం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అసలు ఈ నెగిటివ్ మార్క్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ షూర్ షార్ట్ సక్సెస్. ఎందుకు ఈ నెగిటివ్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఇంపార్టెంట్ అని కాదు, ఇది ప్రాణాధారం లాంటిది అనమాట. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్. ఎందుకంటే చూడండి, మనం చదివిన క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి అని అనుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఏమంటున్నారంటే 50 టాపిక్స్ వస్తాయి, 50 క్వశ్చన్స్ అయితే తెలిసినవి వస్తాయి కదా 150లో, లేదా 75 అయినా తెలిసినవి వస్తాయి కదా అంటున్నారు. పాయింట్ ఏంటంటే 75 తెలిసిన టాపిక్స్ వస్తాయి, కానీ నువ్వు అనుకున్నట్టు రావు. ఇప్పుడు ఆ 75, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే పేపర్ 1లో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్, పేపర్ 2లో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్. ఓకే, పేపర్ 1లో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్లో నీకు తెలిసినవి 75 క్వశ్చన్స్ వచ్చింది, 75 టాపిక్లు వచ్చినాయి. పేపర్ 2లో 75 టాపిక్స్ నీకు తెలిసి నుంచి, నువ్వు చదువుకున్న టాపిక్స్ నుంచి వచ్చింది. కానీ 75 క్వశ్చన్స్ నువ్వు వాట్ ఎవర్ ద టాపిక్స్ నీకు తెలిసిన ఏరియాస్ నుంచి వచ్చినాయి. కానీ అక్కడ కూడా ఎలిమినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే, నాకు తెలిసినవి పెట్టొస్తాను కాబట్టి నాకు నెగిటివ్ మార్కింగ్ ఏం ప్రమాదం ఉండదు అనుకుంటున్నారు. తెలిసిని పెట్టి చదివిన దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అటెంప్ట్ చేయాలన్నా డెఫినెట్గా యూ మస్ట్ ఏబుల్ టు ఆన్సర్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 క్వశ్చన్స్లో 150 క్వశ్చన్స్ నీకు తెలిసినవి వస్తున్నాయి, 150 వదిలేస్తాం అనుకుందాం. ఓకే, సో జనరల్గా ఓకే, ఈ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన ఈ 150లో కూడా అన్నీ నీకు తెలిసిన టాపిక్ నీకు తెలిసిందే, కానీ క్వశ్చన్ నీకు తెలిసిన ఏరియాలో రాదు కదా. లెట్ us సే పిఎం కుసుమ్ కానీ, సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కానీ, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ 200 GW ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. అది 100% నీకు తెలిసిన ఏరియా నుంచే వస్తుందా? అదే క్వశ్చన్ నువ్వు చదివినట్టు వస్తుందా? రాదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎప్పుడు వస్తుంది? నీకు సాధన చేయాలి. సాధన చేయాలంటే ఏం చేయాలి? రోజు ప్రాక్టీస్ టెస్టులు చేయాలి. ప్రాక్టీస్ టెస్టులు అంటే అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, చేస్తున్నటువంటి ప్రధానమైన పొరపాటు, ట్రస్ట్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్, ఒక టెస్ట్ సిరీస్లో అంటే మన టెస్ట్ సిరీస్ అయినా జాయిన్ అయిన తర్వాత ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని చదువుకుంటున్నారు. ఒక్కసారి చదివితే సరిపోతుంది, దాన్ని ఒక్కసారి చదవండి, 50 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ నన్ను? ఓకే, ఒకసారి చదివితే నీకు ఆల్రెడీ చదివిన టాపిక్స్ కొత్తగా చదువుతుంది అని కదా. టెస్ట్ సిరీస్ని నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అదనమాట. టెస్ట్ సిరీస్ యొక్క అంతిమ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నీకు ఇన్ఫర్మేషన్ ఎడిషన్ కోసం టెస్ట్ సిరీస్ అంటే నువ్వు చాలా పొరపాటు పడుతున్నట్టే. ఇన్ఫర్మేషన్ అడిషన్ కోసం మాత్రం చూడగాకండి, ఇన్ఫర్మేషన్ అడిషన్ చేసుకోండి. దాంట్లో ఒక 10 టాపిక్లు యాడ్ చేసుకోండి, దాట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మళ్ళీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్వపరాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద ప్రాధాన్యత ఇవ్వండి. ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ ఎలిమినేషన్ టెక్నిక్స్. దట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. రోజుకి ఇక నుంచి 5 నుంచి 6 గంటలు ప్రాక్టీస్ మీదే ఉండండి. అప్పుడు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనుకో, 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నీకు 150లో తెలిసినవి వస్తే 150 కూడా రైట్ అవుతుంది 300 మార్కుల్లో. ఇప్పుడు వీటిలో ఎక్కడో ఒక చోట మళ్ళీ ఒక సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో వెళ్ళినప్పుడు ఒక 20-30 మార్కులు నీకు యాడ్ అవుతాయి అంతే. అంతేకాని టెస్ట్ సిరీస్లో నేను గమనించిన ప్రధానమైన లోపం అభ్యర్థులు, నెగటివ్ మార్కింగ్ తోటి అటెంప్ట్ చేయండి రోజు. ఓకే, ఈవెన్ మన యాప్లో ఉన్న పిల్లలకైనా నేను చెప్పేది అదే. ఈ 1200 మంది పిల్లలు, మీరు సాధ్యమైనంత వరకు యాప్ లోపలికి వెళ్ళండి, యాప్ లోపల ఉన్నటువంటి కాంటెంట్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. ట్రై టు రివైజ్ ద కాంటెంట్ ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎప్పుడైతే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేసుకుంటారో, వెన్ ఎవర్ యూ కెన్ రివైజ్ ద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అప్పుడు నీకు దాని మీద పూర్తి సాధికారత లభిస్తుంది. ఎప్పటి వరకు చేయాలి? 23వ తారీఖు పొద్దున వరకు చేయాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వెళ్ళేటప్పుడు బ్యాట్ పట్టుకొని ఇలాగే వెళ్తాడా, బ్యాట్ను ఊపుతూ లేదా బ్యాట్ కొట్టబోయే ముందు ఒక రిహార్సల్స్ లాగా చేస్తారు కదా. హుసేన్ బోల్ట్ రన్నింగ్కి వెళ్ళబోయే ముందు రన్నింగ్ చేసుకుంటాడు. ఎగ్జామ్కి వెళ్ళబోయే ఎగ్జామ్ హాల్ దగ్గర కూడా నువ్వు
ఒక టెస్ట్ తీసుకోవటం ఒక యాప్లో, ఏదో ఒక యాప్లో, ఓకే, ప్రిఫరబుల్లీ మన యాప్ మీ ఇష్టం ఏదైనా ఒక యాప్లో, మీరు ఏ యాప్లో అయితే ఉన్నారో ఆ యాప్లో ఆ క్వశ్చన్ తీసుకోవటం, ఒక అటెంప్ట్ ఇవ్వటం, మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ పోయిందని మళ్ళీ అబ్జర్వ్ చేయటం. ఇది ప్రాక్టీస్ అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. చదవటం అనేది ఒక స్టేజ్ తర్వాత ఆపినా పర్వాలేదు, కానీ ప్రాక్టీస్ మాత్రం ఆపగాకండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ఓకే, వెళ్ళేటప్పుడే ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని బనానాస్ యాపిల్స్ తీసుకొని వెళ్తారు. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, వెంటనే మొబైల్ తీసుకొని ఒక చోట కూర్చొని మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ కావాల్సినటువంటి ఆ 2 గంటల్లో చదవడానికి టైం వదిలేసేయండి. చదవటం గురించి ఆలోచించదు. మీ విజయ అవకాశాలను ప్రభావితం చేయనున్న ఏకైక ఫ్యాక్టర్ అంటే నెగిటివ్ మార్కింగ్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు విజేతలు అవుతారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్ దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ సక్సెస్ రేట్. నన్ను ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు, ఇప్పుడు జరగబోయేటువంటి గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు. నెగిటివ్ మార్కింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనమాట. ఆ నెగిటివ్ మార్కింగ్ని అటెంప్ట్ చేసే మెకానిజం కావచ్చు, నెగిటివ్ మార్కింగ్ని స్కోర్ చేసే మెకానిజంని మీకు కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే, అలా చేయాలంటే ఒకటేనా, రోజు పొద్దున్నే లెగగానే కానీ బిఫోర్ బెడ్ కానీ బిఫోర్ గోయింగ్ టు ది బెడ్ మీరు ఏం చేయాలి, క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. యాప్ ప్రిఫరబుల్లీ యాప్. ఎందుకంటే ఈ దీంట్లో అయితే నువ్వు నెగిటివ్ మార్కింగ్ ప్రాపర్గా ఉండదు. యాప్లో అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉండదు. అయితే చివరిలో నీకు క్వశ్చన్ మార్కులు తెలుస్తాయి. మార్కులు తెలిస్తే నీకు అర్థమవుతుంది అనమాట. పేపర్ మీద పెడితే మాత్రం అర్థం కాదు. పేపర్ మీద పెడితే ఏమవుతుంది, నీకు ఎన్ని మార్కులు పెట్టావు, ఎన్ని రైట్ పెట్టావు, ఎన్ని క్యాల్కులేషన్ కష్టం అవుతుంది. అదే యాప్లో అయితే ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ని ఎన్నిసార్లు అటెంప్ట్ చేసావు, దాంట్లో ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని నెగిటివ్ మార్కింగ్ పోయినాయి అని పెట్టుకుంటావు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ దాన్ని అదే టెస్ట్ని అటెంప్ట్ చేయి. Are you understanding the concept? After 1 hour, try to attempt the same test for the second time. మరలా ఓకే, సో పాత దాని మీద కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండదు, పూర్తిగా రాదు, ఒక 5 to 10% ఇంప్రూవ్మెంట్ ఉండదు. మరలా వదిలేసి ఒక 1 hour ఏదైనా చదువుకో, మరలా కూర్చో, సేమ్ టెస్ట్, మరలా టెస్ట్ మార్చొద్దు, సేమ్ టెస్ట్ మరలా కొట్టు. అప్పుడు ఒక 20 to 35% చేంజ్ వస్తుంది. అది టు మేక్ ద పర్ఫెక్షన్ అన్నమాట. అంతేగాని ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం అంతా వికీపీడియా లాగా తీసుకొని నేను టాపర్ అవుతానని, టాపర్ అవడం తర్వాత సంగతి, లిస్ట్లో లాస్ట్ పేరుగా ఉండాలంటే మీరు ఈ 18 రోజులు మీరు చేయాల్సిన ఒకే ఒక ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్. దాన్ని మించిన ప్రత్యామ్నాయం అయితే లేదు. ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్ అంటే పీడిఎఫ్ తీసుకొని పీడిఎఫ్లో ఆన్సర్లు పెట్టుకోవడం కాదు, యాప్లో అటెంప్ట్ చేయండి. విత్ నెగిటివ్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ నెగిటివ్ మార్కింగ్ తోటి అటెంప్ట్ చేయండి. సో లేదు సార్ మేము డైరెక్ట్గా అంటే అదే అసలు వాళ్ళకి అసలు చెప్పేదే లేదు. నిజంగా నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ అనుకుంటే మాత్రం సాధ్యమైనన్ని అటెంప్ట్స్ చేయడానికి ప్రయత్నించు. ఓకే, నువ్వు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అటెంప్ట్ కాకుండా ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ నేను అక్కడ చూసుకుంటానులే అంటే ఎలా ఉంటుందంటే, కారు కొనుక్కొని కారు డ్రైవింగ్కి సంబంధించిన థియరీ, కారు డ్రైవింగ్ ఎలా చేయాలో వీడియోస్ అన్నీ తీసుకొని షోరూమ్ నుంచి కారు బయటకు తీసుకురాగలవు. అలాగే నువ్వు ప్రాక్టీస్లో నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకోకుండా ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ దట్ ఏరియా, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ టు హోల్డ్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. సో దట్ ఈస్ ద సిన్సియర్ సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ నన్ను. ఓకే, సో రీసెంట్గా ఎంసీక్యూస్కి ఎస్ఎన్టీ త్రూ ఎంసీక్యూస్కి వచ్చినటువంటి ట్రెమండస్ రెస్పాన్స్కి ఒక చిన్న వాల్యూ ఎడిషన్ చేస్తున్నాను. ఓకే, మైక్రో షెడ్యూల్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, వాళ్ళు యాజ్ పర్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యంలో, ఓకే, ప్రతి 3 రోజులకు ఒక యూనిట్ నేపథ్యంలో ఒక 5 రోజుల్లో 15 యూనిట్లు, 15 టెస్టులు లాగా. ఓకే, రోజుకు ఒక 50 ఎంసీక్యూస్. ఓకే, రేపు ఎల్లుండి ఆ తర్వాత రోజు ఓకే యూనిట్ 1. ఓకే, సో అట్లా 3 రోజులు ఒక్కొక్క యూనిట్, 3 రోజులకు ఒక్కొక్క యూనిట్ లాగా క్విక్ రివిజన్ని డిజైన్ చేశాను. ఓకే, దానికి సంబంధించిన ఆ కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను దానికి మైక్రో షెడ్యూల్ విల్ ట్రై టు పోస్ట్ ఇన్ దేర్ గ్రూప్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో క్విక్ రివిజన్ త్రూ ఎంసీక్యూస్ కానీ అట్లా జాయిన్ అవడానికి ట్రై చేయండి. సో విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్న. ఇక నుంచి మీరు ప్రిపరేషన్ కన్నా కూడా ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో ట్రస్ట్ మై వర్డ్స్, విత్ మై వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, చివరి నిమిషం దాకా చదవాలి అనేటువంటి అత్యుత్సాహం కన్నా కూడా ఉన్నటువంటి కాంటెంట్ని ఎంత సింపుల్గా ఎలిమినేట్ చేయాలనేది మీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.